హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అండ్ మా నెక్స్ట్ ప్రయాణం వచ్చేసి మదురై టు రామేశ్వరం. సో మదురై నుంచి రామేశ్వరం ఒక ఎగ్జైటింగ్ జర్నీ అని నేను చెప్తాను, ఎందుకంటే ద రోడ్స్ వర్ సో సో గుడ్. మీరు అసలు ఆ రోడ్ జర్నీ చేస్తున్నంతసేపు మీకు చాలా మంచి ఫీల్ వస్తుంది. పక్కనంతా చెట్లు, అండ్ ఆ చెట్లలో నుంచి వెళ్తున్నప్పుడు మీకు వెంటనే రామేశ్వరం బీచ్ కనిపిస్తుంది. ఆ బీచ్ నుంచి వెళ్ళినప్పుడు మనకి చాలా చాలా మంచి వెదర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రోడ్ వేని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. రామేశ్వరం టు మదురై ద బెస్ట్ రోడ్ వే ఐ కెన్ సే. అండ్ మేమైతే మార్నింగ్ అంతా ఇక్కడ ఈ రోడ్ వేలో ట్రావెల్ చేసి నైట్కి అక్కడ ఉండాలని మా ప్లాన్. ఈవెన్ నైటే దర్శనం చేసుకుందామని కూడా అనుకున్నాం. కానీ ఏమైందంటే మేము నైట్ వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో రాత్రిపూట దర్శనం చూసుకోలేదన్నమాట. మేము ఇక్కడ అద్భుతమైన దృశ్యం చూసాం. అదేంటంటే పంబన్ బ్రిడ్జ్. అసలు భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి సముద్రపు రైల్వే వంతెన అంటే ఇదే. ఇది 1914లో ప్రారంభించారు. లైక్ ఆ పక్కన ఒక పాత బ్రిడ్జ్ అనేది ఉన్నదన్నమాట. సో బేసికలీ దానికి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. లైక్ బ్రిడ్జ్ కూలిపోయే స్టేజ్లో ఉంది అని చెప్పి ప్రెజెంట్ అక్కడ ట్రైన్స్ అది ఆపేసి మనకి కొత్త బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. అండ్ కొత్త బ్రిడ్జ్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. పాత బ్రిడ్జ్ కంటే కొత్త బ్రిడ్జ్ ఇంకా మనకి అట్రాక్షన్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకా చూసుకోవాల్సింది ఏంటి అంటే, పంబన్ బ్రిడ్జ్ దగ్గర చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మీకు ఏమైనా అట్లా ఫొటోస్ తీసుకోవాలి, నాలా ఇంట్రెస్ట్ ఏమైనా ఉంది అంటే పంబన్ బ్రిడ్జ్ దగ్గర దిగి మీరు ఫోటోషూట్ అది చేసుకోవచ్చు. లైక్ ఎక్కువసేపు అయితే ఉండనివ్వరు, పోలీసెస్ అయితే వస్తారు, బట్ మనకి ఒక 15 to 20 minutes టైం ఇస్తారనమాట. సో ఆ టైంలో మనం దిగి ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఒక సైడ్ అంతా బ్రిడ్జ్ ఉంటే నెక్స్ట్ సైడ్ మీకు పడవలు అవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్లో వచ్చేసి కిందన కనిపిస్తుంది కదా, క్లియర్గా కనిపించట్లేదు. సో వన్ ఆఫ్ దట్ వన్ ఈజ్ పాత బ్రిడ్జ్ అనమాట. అండ్ ఇక్కడ వ్యూ చూసారా, ఫుల్ బోట్స్, ఇదంతా ఫిషర్ మ్యాన్స్ అక్కడ చేపలు పడుతున్నారనమాట. సో మనకి బ్రిడ్జ్లో ఒక సైడ్ ఇట్లా కార్ పార్కింగ్కి స్పేస్ ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్గా, అది వచ్చేసి కొత్త బ్రిడ్జ్ అనమాట. ప్రెజెంట్ అదే దానికి కన్స్ట్రక్షన్ అది అవుతుంది. మోస్ట్లీ ఇంకొక 6 monthsలో దాన్ని ఓపెన్ చేస్తారు అని న్యూస్ అయితే విన్నాను, బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మీరు చూస్తున్నట్టయితే బస్సెస్, కార్స్ చాలా మట్టుగా ఆపారు. ఇది బ్రిడ్జ్ హాఫ్లో అనమాట. పోలీసులు ఎవరు లేకముందే మనం అక్కడ ఫొటోస్ అది తీసుకొని మనం ఇంకా అక్కడ నుంచి వచ్చేయచ్చు అనమాట. అండ్ ఇది రామేశ్వరం సిటీ. అండ్ సిటీలోకి రాగానే మనకి వాడు పార్కింగ్ కూడా తీసుకుంటున్నాడు. మాకైతే కార్కి 80 రూపీస్ తీసుకున్నాడు. అది పార్కింగ్ ఫీ అంట, లైక్ ఊర్లోకి ఎంటర్ అవ్వడానికి. అండ్ మేము రామేశ్వరంలో అయితే ఇది రామేశ్వరం గ్రాండ్ అని ఒక హోటల్లో తీసుకున్నాం. ఇది వచ్చేసి 4 మెంబర్స్కి అనమాట. మేము మా అత్తగారు మావయ్య గారితో కలిసి వెళ్ళాం కాబట్టి 4 మెంబర్స్ ఉన్న పెద్ద రూమ్ ఒకటి తీసుకున్నాము. రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ వ్యూ వచ్చేస్తే సూపర్ ఉంది అసలు. అక్కడ నుంచి ఫుల్ చెట్లు, మంచిగా ఉంది రూమ్. ఒక్క బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే వాడు మాకు మంచి టవల్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. అండ్ మేము వాడికి కంప్లైంట్ చేసినా కూడా ఎవడు పట్టించుకోలేదు అక్కడ. సో నాకైతే వాళ్ళ హోస్టింగ్ ఏమంతలా అనిపించలేదు. ఇట్స్ ఓకే, లైక్ రామేశ్వరం అంటే చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఎప్పుడు క్రౌడెడ్ ఏరియా కాబట్టి వాళ్ళు అట్లా బిహేవ్ చేసి ఉండొచ్చు. బట్ హోస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మై వ్యూ. సో ఈ హోటల్లో నాకు మంచి హోస్టింగ్ అనేది కనిపించలేదు. అండ్ కార్ పార్కింగ్ అండ్ రూమ్స్కి వస్తే బాగానే ఉంది. లైక్ దే మెయింటైన్ ఎవ్రీథింగ్ వెరీ వెల్. పార్కింగ్ బాగుంది, వాష్రూమ్స్ బాగున్నాయి, అండ్ రూమ్ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. నేను చాలా బాగుంది అని నేను చెప్పలేను, బట్ ఇట్స్ ఫైన్. యూ కెన్ స్టే దేర్ ఫర్ ఏ వైల్, లైక్ వన్ డే ఆర్ 2 days కాబట్టి వీ కెన్ స్టే. అండ్ దట్టు అక్కడ నుంచి మేము హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. టెంపుల్కి నైటే దర్శనం అది చేయించుకొని లైక్ మార్నింగ్ కల్లా స్టార్ట్ అయిపోదాము అని చెప్పి మేము అనుకున్నాం. బట్ ఏమైందంటే మేము అక్కడికి వెళ్ళేసరికి మాకు అక్కడ 7:30 అరౌండ్ 7:38 అయిపోయింది. అప్పటికే దర్శనం అయిపోయి మొత్తం టెంపుల్ క్లోజ్డ్ అని చెప్పారు. బట్ నైట్ టైం టెంపుల్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, బేసిక్గా అందరూ ఈ 22 నూతుల్లో
స్నానం చేసుకుంటే మంచిది అని అంటారు. బట్ నేను అక్కడ ఒక షాప్ కీపర్‌తో నార్మల్‌గా మాట్లాడా. లైక్ టెంపుల్ ఎప్పుడు క్లోజ్ చేశారు, మార్నింగ్ టైమింగ్స్ ఏంటి అని కనుక్కోవడానికని వెళ్తే ఆయన నాకొక విషయం చెప్పారు. అది నేను ఎప్పుడూ వినలేదు ఎవరి దగ్గర. ఇది గనక మీకు తెలిసుంటే నాకు చెప్పండి. అండ్ ఇక్కడ ఆయన చెప్పిందేంటి అంటే టెంపుల్ అనేది మార్నింగ్ 4:00కి ఓపెన్ చేస్తారంట. అండ్ 4:00 నుంచి 6:00 వరకు స్ఫటికలింగ దర్శనం అనేది ఉంటుందంట. ఆ స్ఫటికలింగాన్ని చూడడం చాలామంది వస్తారంట. ఆ స్ఫటికలింగాన్ని ఏంటంటే పరమేశ్వరుడు ఆత్మరూపం అని చెప్పి భావించి చాలామంది దర్శనానికి 4-6లో వస్తారంట. అది చాలా ప్రత్యేకమైన దర్శనం అంట. అండ్ దట్టు అది మనకి చాలా మంచి అనుభూతిని కూడా ఇస్తుందంట. ఇది మాకు తెలీదు. ఇంకొక విషయం ఆయన ఏం చెప్పాడంటే, మనము దర్శనం అయిన తర్వాత సముద్ర స్నానం చేసుకోవాలంట. ఆ సముద్ర స్నానం తర్వాత ఆలయంలో నూతులు స్నానం చేస్తే అక్కడ మనకి మంచి పుణ్యం వస్తది అని అక్కడున్న ఒక షాప్ కీపర్ చెప్పారు. అందరూ అట్లానే చేస్తారంట. సో ఇది మాకు తర్వాత తెలిసింది. ఎవరైనా రామేశ్వరం ప్లాన్ చేస్తే ఇలా ప్లాన్ చేయండి. ఎలా అంటే ముందు 4-6 స్ఫటికలింగం దర్శనం అవ్వాలి. స్ఫటికలింగం దర్శనం అయిన వెంటనే సౌత్ గేట్లో నుంచి మనకి బయటికెళ్తే సముద్రం వస్తుంది. ఆ సముద్రంలోని మనం స్నానం చేసుకొని అప్పుడు ఈ 22 నూతుల్లో స్నానానికి వెళ్ళాలంట. సో ఇది ప్రాసెస్. ఎవరైనా వెళ్తే మాత్రం ఈ ప్రాసెస్ ట్రై చేయండి. అండ్ టెంపుల్లో మనకి ఫాస్ట్ దర్శనాలు కూడా ఉంటాయి. ఆ ఫాస్ట్ దర్శనం టికెట్ వచ్చేసి 200 రూపీస్ టికెట్ అనమాట. ఎవరికైనా లైక్ విఐపి టికెట్స్ అంటారు కదా, అట్లా కావాలి అనుకుంటే 200 రూపీస్ దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ పంబన్ బ్రిడ్జ్ అది క్రాస్ చేసుకున్నాం. మళ్ళీ వ్యూ దగ్గర కాసేపు ఉన్నాం. అండ్ దట్టు ఆ తర్వాత వచ్చే దారిలోని మేము ఫుడ్ కోసమని ఒక హోటల్లో ఆగాము. అక్కడ ఫుడ్ అది చాలా చాలా బాగుంది. ది ట్రైబల్ ఫుడ్ అని. బట్ అంటే అది ప్యూర్ వెజ్ ఏం కాదు, నాన్ వెజ్ కూడా ఉంది. బట్ టెంపుల్కి వెళ్ళి వచ్చాం కదా, అప్పుడు మనం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఓన్లీ వెజ్ తిన్నాం అనమాట. బట్ వెజ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై దేర్. అండ్ ఇక్కడ రిటర్న్లో నేను ఒక అన్ఎక్స్పెక్టెడ్ నేచర్ని చూశాను. ఏంటంటే లైక్ తిరువనకోయల్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది ఆ ఊరు వచ్చాము. అక్కడ నుంచి మాకు ఒక రిటర్న్ యూటర్న్ తీసుకోమని ఒక రూట్ చూపించింది గూగుల్ మ్యాప్స్. సరే బాగుంది కదా అని చెప్పి, అదే ఫాస్ట్గా బెంగళూరుకి రీచ్ అయిపోతాం కదా అని చెప్పి మేము ఆ రూట్లో వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట. బట్ సో అక్కడైతే ఎట్లా ఉందంటే ఒక సైడ్ వచ్చేసి కావేరీ రివర్. అండ్ ఆ కావేరీ రివర్ నుంచి మాకు పక్కన రోడ్ చూపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కావేరీ రివర్ అనమాట. సో అసలు ఆ రూట్ అయితే ఎంత బాగుంది తెలుసా. పక్కనంతా ఒక సైడ్ కావేరీ రివరే. ఆల్మోస్ట్ ఆ రూట్లో ఒక 1.5 అవర్ ట్రావెల్ చేస్తామన్నమాట. అండ్ అక్కడ ఉండే చెట్లు అయితే అబ్బబ్బబ్బా ఎంత బాగుంది తెలుసా. అసలు మొత్తం అరటి చెట్లు చాలా చాలా ఉన్నాయి. అసలు మొత్తం ఆ రోడ్, ఆ విలేజెస్ చాలా బాగున్నాయి. అసలు అది చూడండి సన్సెట్. దాంతోపాటు మాకైతే అసలు చాలా బాగా నచ్చింది ఆ ఊరు. అండ్ దట్టు అక్కడ నుంచి మేము తొట్టియాం అని ఒక రూట్ తీసుకున్నాం. అక్కడ నుంచి టర్న్ అయ్యి బెంగళూరు సైడ్ టర్న్ అయిపోయాం. అప్ టు తొట్టియాం వరకు మాకు ఒక మంచి వ్యూ పాయింట్ అనేది వచ్చిందనమాట. లైక్ కావేరీ రివర్, సన్సెట్, మంచి గాలి, అసలు చాలా చాలా బాగుంది. అండ్ ఈ తొట్టియాం అనే ఊరు కూడా చాలా పెద్దదే ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ నుంచి మాకు బెంగళూరుకి ఒక 4 అవర్స్ టైం పట్టింది. ఇది ఆ ఊర్లో ఉండే రాజకోట అనుకుంటా. చూడ్డానికైతే చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ ట్రిప్ ప్లాన్ చేద్దాం ఆ రాజకోటకి వెళ్ళే దగ్గర వరకు. అండ్ అంతే. అండ్ మేము వచ్చేసి ఇంకా నెక్స్ట్ స్టాప్ మా ఇంటి దగ్గరే ఆగుదాం అని అనుకున్నాము. సో నైట్ కూడా ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చేసాం. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 అయ్యిందనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.